హాయ్ అందరికి, నేను మీ శ్రావణి. అందరూ కుశలమా? వెల్కమ్ టు ఆర్ఎస్ హోమ్. ఈ రోజు వీడియో వచ్చినప్పటికి సండే రోజు వ్లాగ్ అనేది మీతో షేర్ చేయబోతున్నాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదే విధంగా నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియో వచ్చేటప్పటికి మార్నింగ్ అయితే ఎర్లీగానే లేచానండి. సండే కదా, నిద్ర ఎక్కువ పడుతుంది అనిపిస్తుంది. అంటే కొంచెం లేట్ గా లేచినా పర్వాలేదు అనిపిస్తుంది, బట్ అయితే నిద్ర పట్టదు. ఎప్పుడో ఎర్లీగా లేచే టైంకే మెలకు వచ్చేస్తుంది అనమాట. అయినా లేట్ గా లెగుస్తుంటే బ్రేక్ఫాస్ట్ కి లేట్ అయిపోతుందండి. పిల్లలు నేను ఒకేసారి లేస్తున్నాం అనుకోండి, వాళ్ళు వెయిట్ చేయాల్సి వస్తుంది బ్రేక్ఫాస్ట్ కోసం. నాకు ఎందుకో నచ్చట్లేదు, అండ్ ఎర్లీగానే లేస్తున్నాను. ఇంకా నైట్ అయితే మిల్లెట్స్ అయిపోయాయండి. మిల్లెట్స్ మామయ్య తింటారు, నేనైతే ఇదివరకు తినేదాన్ని. ఇప్పుడు అసలు చాలు ఇంకా అనిపించింది. ఎందుకనంటే ఓవర్ వెయిట్ లాస్ అయిపోయాను, ఇంకా చాలు ఇంకా ఎక్కువ అయిపోతున్నాను అనిపించింది. తింటే వెయిట్ లాస్ కోసమే కాదు, మంచిదే కదండి తింటే, బట్ నాకు ఎందుకో అవసరం లేదు. నార్మల్ రైస్ అయితే తీసేసుకుంటున్నాను. ఇంకా అయితే నేను ఎవ్రీ సండే పప్పులు అయితే పోస్తాను అనమాట, ఇడ్లీకి దోశకి వీక్ సరిపడా. ఇక్కడైతే ఫస్ట్ మిల్లెట్ దోశ కోసం అనేసి ఒక కప్పు అయితే మినపగుళ్ళు, 2 కప్స్ మిల్లెట్స్ తీసుకున్నాను. ఇది ఊతప్పం గాని, గుంత పొంగనాలు అలాంటివి ఏదన్నా వేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. ఈవినింగ్ స్నాక్ కింద ఇంకా దోశలు అలాంటివి ప్రిఫర్ చేస్తాను. ఇంకా ఇక్కడ వచ్చినప్పటికి ఇడ్లీ అయితే వేస్తున్నాను. ఇడ్లీ కోసం దాన్ని 1.5 కప్ అయితే తీసుకున్నాను. దానికోసం నేను రవ్వ అయితే 1 కప్పుకి 4 కప్స్ అయితే యాడ్ చేసుకుంటాను. యాక్చువల్ గా నేను రవ్వ ఆ టైంలోనే, అంటే పప్పులు రుబ్బే టైంలోనే నానబెట్టేదాన్ని ఇదివరకు, 1/2 అవర్ 15 మినిట్స్. బట్ ఇప్పుడు అలా కాదు, పప్పు నానబెట్టిన టైంలోనే నానబెట్టేస్తున్నాను అనమాట రవ్వ. అంటే ఇడ్లీ అయితే మాత్రం చాలా బాగా వస్తున్నాయండి. అసలు అంటే సాఫ్ట్ గా అనిపిస్తున్నాయి బయట ఇడ్లీ లాగా. ఇంకా అలా నానబెట్టేసేసి, అంటే ఇంకా ఈవినింగ్ ఇది 3:30కి ఆ టైంలో అయితే రుబ్బేస్తాను అనమాట. పక్కన పెట్టేసి ఇంకా నేనైతే బ్లూ టీ అయితే తీసుకున్నాను. దాతిక్ నాతో పాటు ఇంకా లేచాడు కదా, నాకు కూడా టీ కావాలనేసి వాడు కూడా బ్లూ టీ కావాలన్నాడు. ఓకే అనేసి వాడికి కూడా ఇస్తున్నాను. హనీ యాడ్ చేసుకుని తీసేసుకుంటున్నాను. ఇంకా ఎందుకు నేను శాంపుల్ బాటిల్ ప్రిఫర్ చేస్తున్నా అంటే, పెద్ద బాటిల్స్ అనుకోండి గ్లాస్ జార్స్ లో వస్తే వాళ్ళు పిల్లలు కావాలని అంటే తినేస్తున్నారు, తినేది కొంచెం అయితే పగలగొట్టడం అలాంటివి జరుగుతున్నాయి. ఓకే అసలు వద్దు అనేసి నేను శాంపుల్ బాటిల్స్ తెచ్చుకుంటున్నాను అనమాట. మంచిగా అనిపిస్తుంది, రిలాక్స్ గా. లేకపోతే నేను ఎంత దూరంలో పెట్టినా ఎక్కి తీసేస్తున్నారు అనమాట. ఇంకా దాత్విక్ అయితే నేను లెమన్ వేసుకుని తాగుతానన్నాడు. వాడు కలర్ చేంజ్ అయ్యేటప్పటికి చాలా ఫీల్ అవుతున్నాడు. మంచిగా వచ్చింది చూసావు మమ్మీ అంటున్నాడు నన్ను. వాడు చాలా ఇష్టంగా తాగుతున్నాడు అనమాట ఈ మధ్య బ్లూ టీ అయితే విత్ లెమన్ తో. ఇంకా ఇక్కడ వచ్చేటప్పటికి నైట్ పెసలు పోసానండి. ఈ రోజు స్పెషల్ ఏదో ఒకటి ఉండాలి కదా, చపాతీ అలా ఏమైనా చేద్దామంటే వద్దులే ఇంకా పెసలు దోశ చేసి అన్నారు మా వారు. సరే అనేసి పెసలు పోసాను. పొద్దున్నే గ్రైండ్ చేసేసి ఇంకా దోశలు అయితే వేసి ఇచ్చేస్తున్నాను. పైన క్యారెట్ అయితే వేసేసాను అనమాట. వేసేసి పిల్లలకి ఇచ్చేస్తాను. నాకు పెసర దోశ అంటే మాత్రం ఆనియన్స్ ఉండాల్సిందేనండి. ఆనియన్స్ లేకపోతే అస్సలు నచ్చదు నాకైతే. పెసరట్లో ఆనియన్స్ అలాగే క్యారెట్ వేసుకుని నేనైతే బ్రేక్ఫాస్ట్ చేసేసాను. అంటే ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ పిల్లలకి కాఫీ పాలు ఇచ్చేస్తున్నాను అనమాట. ఇచ్చేసేటప్పుడు ఇది కాఫీ నిన్న శాంపిల్ ప్యాకెట్ దేనికి ఫ్రీ వచ్చింది. ఓకే, నాకు అది చూడంగానే తాగాలనిపించిందండి. అసలు యాక్చువల్ గా నేను తాగను కాఫీ, టీ అనేది అస్సలు అలవాట్లేదు నాకు. బట్ ఈ రోజు ఎందుకైనా తాగాలనిపించింది, కొంచెం వెరైటీగా ట్రై చేశాను. క్యాపుచినో కాఫీ లాగా అనుకున్నా అని ఫీల్ అయ్యాను అంతే. బట్ కాదులేండి, వాళ్ళ దగ్గర చిన్న మిషన్స్ ఉంటాయి కదా, వాటిని యూజ్ చేస్తే కాఫీ మిషన్స్ అని, అప్పుడు ఫోమ్ ఎక్కువ ఫామ్ అవుతుంది. మన దగ్గర లేదు కాబట్టి ఫోర్క్ తో ఎలా చేస్తే లైట్ ఫోమ్ ఫామ్ అయింది, దాన్నే తీసుకున్నాను. అసలు టేస్ట్ నిజంగా చెప్తున్నానండి నెక్స్ట్ లెవెల్. నాకు డెలివరీ ప్రెగ్నెంట్ టైంలో మా వారు ఒక ప్లేస్ లో, అంటే హాస్పిటల్కి వెళ్ళినప్పుడు పక్కన కాఫీ ఇది ఉంటది అనమాట, అక్కడే టిఫిన్ చేస్తాం, పక్కన వెంటనే కాఫీ ఇప్పించేవాళ్ళు. నాకు చాలా ఇష్టం అనమాట, అక్కడ బాగా చేస్తారు కాఫీ. అయితే విజయవాడలో వెళ్ళి ఆ ఫ్లేవర్ అయితే నాకు ఇప్పుడు గుర్తొచ్చింది అనమాట. అంత బాగుంది. ఓకే, ఇలా మనం చేసుకుంటే మనం తాగొచ్చు అనిపించింది. కానీ ఇలా అలవాటు అయిపోతుంది, మళ్ళీ దానికి నేను ఎడిక్ట్ అయిపోతాను కదా అనేసి కంట్రోల్ చేసుకున్నాను అనమాట. అలా చెప్పాలంటే 2 days తాగుతూనే ఉన్నాను. నిజంగా అమ్మో, కంట్రోల్ అవ్వాలి. ఇంకా సండే అంటే నో స్పెషల్ అని ఎందుకు అన్నాను అంటే, ఈరోజు సంకష్ట చతుర్థి, ఎన్వి తినము, అందులో చికెన్ కూడా తినకూడదు కదా, అంటే ఫ్లూ వచ్చిందనేసి
దానివల్ల అన్నమాట. నేను చిక్కుడుకాయ టమాటా అయితే చేసేసాను. పిల్లలకి పెట్టేసి లంచ్ చేసేసిన తర్వాత ఒక 1 అవర్ రిలాక్స్ అయ్యానండి. పడుకోను, జస్ట్ ఎడిటింగ్ ఏదో ఒకటి ఉంటుంది కదా ఆ పని చూసుకున్నాను. ఇంకా తర్వాత పప్పులు పోసాను కదా, 3:30 అయిపోయింది. ఇంకా ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే మళ్ళీ వాళ్ళ స్నాక్ టయానికి మళ్ళీ ఏదో ఒకటి చేసి పెట్టాలి కదా, అందుకనేసి ఫస్ట్ అయితే గ్రైండర్ లో పప్పులు అయితే వేసేస్తున్నాను అనమాట కడిగేసి. ఇంకా ఫస్ట్ దోశలకి నేను మిల్లెట్స్ పోసాను కదా, దాన్ని అయితే గ్రైండర్ లోనే వేయనండి, దీంట్లోనే వేసేస్తాను. కొంచెం తక్కువ క్వాంటిటీయే కదా ఎందుకు అనేసి నేను మిక్సీలో వేసేస్తాను. ఫస్ట్ అయితే ఇడ్లీకి వేసేస్తున్నాను అనమాట. దీని నుంచి వచ్చిన వాటర్ ని మాత్రం నేను ఒక దాంట్లో టబ్ లో పట్టాను, మొక్కలకి వేయాలి. ఇంకా ఇక్కడైతే రవ్వ కూడా కడిగేస్తున్నానండి. రవ్వ కడిగేస్తే ఆ పిండి అయ్యేటప్పటికి పిండి వేసేయచ్చు కదా అనేసి 2-3 టైమ్స్ అయితే నేను వాష్ చేస్తాను. ఇంకా ఇక్కడ వచ్చేటప్పటికి మిల్లెట్స్ కూడా కడిగేసుకుంటున్నాను. మిల్లెట్స్ కూడా కడిగేసి గ్రైండర్ లో వేసేసుకుంటే, అది మిక్సీలో వేసేస్తే ఈ లోపలే ఒక పని అయిపోద్ది కదా అనేసి. హద్విక్ మాత్రం నా చుట్టూరు తిరుగుతూ ఉంటాడు. దాత్విక్ మాత్రం పడుకున్నాడు. వాళ్ళు వేసేటప్పటికి స్నాక్ ప్రిపేర్ చేయాలి. ఇంకా వేస్తూ ఇక్కడ నేనైతే మిల్లెట్స్ లోకి రైస్ అయితే యాడ్ చేస్తానంటే అన్నం బాగుంటుందండి దోశల్లోకి, అందుకని ఒక చిన్న గుప్పెడు ఉరికినే కడిగేసి అన్నాన్ని అయితే వేసాను. ఇంకా అలా మొత్తం రుబ్బేసానండి పిండ్లు. ఇక్కడ చూసారా మెస్సీ అయిపోయింది కిచెన్, మళ్ళీ ఇది క్లీన్ చేసుకోవాలి ఇదంతా. ఇంకా హద్విక్ కింద మెస్సీ చేసాడు స్టవ్, ఇంకా ఇదంతా క్లీన్ చేసుకోవాలి. చూసారా నేను నా పనిలో నేనుంటే హద్విక్ పనిలో హద్విక్ ఉన్నాడు అనమాట. ఇంకా ఈవినింగ్ అంతా క్లీన్ చేసేసుకుని ఇక్కడ అంటే స్నాక్ కింద స్వీట్ కార్న్ ఉంది, పొటాటోస్ తో టిక్కీస్ లాగా చేద్దామనేసి టిక్కీస్ చేస్తున్నాను. దానికోసం2 పొటాటోస్ ని ఉడకపెట్టేసి దాన్ని స్మాష్ చేసేసి దాంట్లోకి ఉడికించుకున్న స్వీట్ కార్న్ లైట్ గా ఉడికించుకోకపోయినా పర్వాలేదండి, ఉడికించుకోవాల్సిన అవసరం లేదు, లైట్ గా ఉడికించాను నేను. తర్వాత డీప్ ఫ్రై అయితే చేయను, టిక్కీలాగా చేస్తాను. సో అందుకనేసి దీనికోసం ఏం లేదు, ఉప్పు కారం గరం మసాలా వేసుకున్నాను. దాంట్లో వేసుకుని కొత్తిమీర సన్నగా తరుముకుని వేసుకున్నాను. ఇంకా ఉల్లిపాయలు వేసుకుని మంచిగా, పచ్చిమిర్చి వేసిన టేస్ట్ బాగుంటుంది కానీ పచ్చిమిర్చి వేయలేదండి. దాంట్లో ఒక 4 కప్స్ అంటే ఒక 4 స్పూన్స్ వరకు కార్న్ఫ్లోర్ అయితే యాడ్ చేసుకున్నాను, అంటే బైండ్ అవడానికి కోసం. అలా చేసుకుని మనకి ఇష్టం వచ్చిన షేప్ లో చేసుకోవచ్చు. దీన్ని డీప్ ఫ్రై చేసుకున్నా బాగుంటుంది, బట్ నాకు ఎందుకు ఆయిల్ ఎక్కువగా అనేసి లైట్ గా అయితేనే చేశాను. ఇలా నేను చేస్తూ ఉంటే దాత్విక్ లేచి నేను చేస్తాను మమ్మీ అన్నాడు అనమాట. వాడు కొంచెం హెల్ప్ చేశాడు, నేను ఇంకా ఫ్రై చేస్తున్నాను అనమాట. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇంకా ఈ విధంగా అయితే
చేసామన్నమాట. ఎంత క్రిస్పీగా ఉన్నాయనండి. ఆయిల్ తక్కువ వేసాం కదా, అసలు ఆయిల్ పీల్చడం అలాంటిది ఏం లేదు. టొమాటో సాస్ తో సర్వ్ చేసుకుని తినేసామన్నమాట. తర్వాత ఇవి క్యాండిల్స్ ఉన్నాయి కదా, టీ లైట్ క్యాండిల్స్ దివాళీకి తీసుకొచ్చినాయి. అప్పటి నుంచి చేయడానికి అవ్వలేదండి. వీటినన్నిటిని ఇంకా ఈరోజు కరగబెట్టేద్దామనేసి ఒక ప్లాన్ లో ఉన్నాను. అంటే వీటిలన్నిటిని కరిగించేసి ఒక బౌల్లో వేసి ఇంకో క్యాండిల్ రెడీ అవుతుంది కదా, అందుకనేసి అట్లా చేస్తున్నాను. ఇవైతే కింద తాడు ఉంటుంది కదండి వెలిగించేది, దానికి కింద బేస్ ఇలా వచ్చింది అనమాట. దాన్నే యూజ్ చేసి మళ్ళీ బేస్ లాగా పెట్టాను. ఇంకా ఈ గ్లాస్ బౌల్ ఉంది కదా, దాంట్లో కరిగించి వేద్దాం అనేసి ఫస్ట్ అయితే 4 లేయర్స్ లాగా వేసాను. అది అప్పుడు కొంచెం మందంగా ఉంటుంది కదా, అలా వేసేసి కరిగిస్తున్నాను అనమాట. ఒకటైతే క్యాండిల్ కొంచెమే కరిగింది, అది అసలు రావట్లేదు. తర్వాత వేద్దాంలే, చిన్న చిన్నవి అయితే యాడ్ చేశాను. ఇలా చేస్తూ ఉండగా మా వాడు ఒక మాట అన్నాడు. ఎందుకన్నాడు అనేది మీకు ఇప్పుడు తెలుస్తుంది. ఇలా చేస్తూ ఉండగా స్లిప్ అయిపోయింది అనమాట. అంటే దానికి గ్లాస్, అది వేస్ట్ గ్లాస్, అది ఇలా చూసారా, అలా స్లిప్ అయిపోయింది. పట్టుకోవడానికి అసలు గ్రిప్ లేదు, మొత్తం ఒలికిపోయింది. మొత్తం స్టవ్ అంతా పడిపోయింది అనమాట. లేకపోతే మంట వచ్చిద్దాం అనుకున్నాను. ఇంకా చాలా నయం అనుకోవచ్చు. మంట పెరిగిందంటే చాలా కష్టం అయిపోయేది. నేను అలా పడంగానే నాకు ఏడుపు వచ్చేసింది. దాతికి నేను ఫీల్ అవుతుంటే, ఎందుకు మమ్మీ ఫీల్ అవుతావు, మళ్ళీ ట్రై చేద్దాం, ట్రై చేస్తే మళ్ళీ మంచిగా వస్తుంది, ఏదైనా అంతే. నువ్వు ఇప్పుడు వీడియోస్ వ్యూస్ రావట్లేదని బాధపడుతూ ఉంటా కదా ఒక్కొక్కసారి, వారి దాతికి దాన్ని కూడా యాడ్ చేసి ఒక్కొక్కసారి వీడియోస్ వ్యూస్ రావట్లేదని బాధపడతావు కదా, మళ్ళీ అలాగే ట్రై చేస్తూ ఉంటే ఎప్పటికైనా రీచ్ వచ్చింది మమ్మీ, అలాగే నువ్వు ట్రై చేస్తూ ఉండు, ఇది కూడా మంచిగా నేను చేస్తావు అన్నాడు. వాడి మాటకే మళ్ళీ నేను ట్రై చేశాను. అదంతా క్లీన్ చేసి అంటే కొంచెం చల్లారిన తర్వాత మళ్ళీ అదంతా గీసి కలెక్ట్ చేసి మళ్ళీ హీట్ చేసి వేసాను అనమాట. దీంట్లో కొంచెం జవ్వాదు లిక్విడ్ యాడ్ చేశాను, మంచి స్మెల్ వస్తుందని. ఆ వీడియో క్లిప్పింగ్ మిస్ అయింది. ఇంకా ఇలా అయితే చేశాను. ఫైనల్ గా 2 టీ లైట్ క్యాండిల్స్, ఒక పెద్ద క్యాండిల్ ఒకటి ప్రిపేర్ చేశాను అనమాట. అలా దాతిక్ మాట వినంగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి మళ్ళీ చేశాను అనమాట. ఇంకా ఇదేనండి ఈ రోజు వీడియో అయితే. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.